ఎప్పుడు చేసుకునే ఇడ్లీలు కాదండి ఇవి, స్పాంజీ అయిన సగ్గుబియ్యం ఇడ్లీలు. రండి ఎలా చేయాలో చూద్దాం. దీనికి చిన్న సైజ్ సగ్గుబియ్యం తీసుకొని ఒక 8 గంటలు నానబెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి లైట్గా రోస్ట్ చేసి కొన్ని జీడిపప్పులు, కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకులు వేసి లైట్గా మిక్స్ చేసి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, రవ ఇవన్నీ వేసి బాగా కలపాలి. రోస్ట్ చేసుకున్న పదార్థాలన్నీ ఒక బౌల్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని, సన్నగా తరిగిన కొత్తిమీరని రవతో వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా గిలకొట్టిన పెరుగుని వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి మొత్తం మిక్స్ చేసి ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో కొద్దిగా నూనె రాసి సగ్గుబియ్యం పిండిని కొద్దిగా ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని స్టీమర్లో పెట్టి ఒక 20 నిమిషాలు వేగనివ్వాలి. 20 నిమిషాల తర్వాత చూస్తే సూపర్ సాఫ్ట్ అయిన సగ్గుబియ్యం ఇడ్లీలు రెడీగా ఉన్నాయి. బాగా వేడివేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే అబ్బా అదిరింది.